సరే ఇప్పుడు సార్ కూడా మాట్లాడతారు. సార్ మాట్లాడిన తర్వాత బిజీ షెడ్యూల్ చూసుకొని మనం కంటిన్యూ చేద్దాం. ఎక్కువ చెప్పాలి అంటే డైరెక్ట్ సర్టిఫికేట్ చేసేద్దాం. సరే ఇప్పుడు సార్ మాట్లాడమని అంతా అడిగా నాకంటే ముందు మీ అనుభవాలు ఏమన్నా చెప్తే మేము వింటాము. మీ అనుభవాలు టీచర్ గారు మాట్లాడతారు, మీ అనుభవాలు కూడా చెప్తే మీరు మాట్లాడండి. ఎవరు బాగా మాట్లాడతారు ఎక్స్ప్రెస్ చేయడానికి అది కూడా రికార్డ్ చేయండి. వాయిస్ పడాలి. ఒకసారి అక్కడ కూడా చూడండి. అందరికీ నమస్కారం అండి. తోటి విద్యార్థులకి, నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు ఈ మీటింగ్కి వచ్చినందుకు. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకునేటప్పుడు ఎందుకు మన టైం వేస్ట్ అనుకొని చాలామంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా స్టూడెంట్స్ పెరుగుతూనే ఉన్నారు. కనీసం మన ఇంట్లో కుట్టుకునేది ఏదో ఒకటి, మన పిల్లలకి ఒక షర్ట్ మీద ఒక ఫ్లవర్ వేయాలన్నా, ఒక చీర ఏదైనా చిరిగిపోయిందంటే చీర కుట్టించుకోకుండా అక్కడ చిన్న ప్యాచ్ వర్క్ చేసుకోవాలన్నా ఈ ఎంబ్రాయిడరీ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఖాళీగా ఉండకుండా ఫాల్స్లు కుట్టడం, తర్వాత ఎంబ్రాయిడరీ, హ్యాండ్స్ ఎంబ్రాయిడరీ అన్నీ చేసుకొని జీవనోపాధి చేయాలి. ఈ డ్వాక్రా మీటింగ్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మీరు వెళ్ళి మేము ఇలా టైలరింగ్ నేర్చుకుంటున్నాము, లయన్స్ క్లబ్ వాళ్ళు మాకు ఇలా నేర్పిస్తున్నారు, జనశిక్షణ వాళ్ళు నేర్పిస్తున్నారు, మీరు కూడా అవగాహన ఇవ్వండి వాళ్ళందరికీ. ఖాళీగా ఎవరు ఉండకండి. ప్రతి ఒక్కరికి కూడా మనకి ప్రభుత్వం కూడా చాలా సహకారం అందిస్తూ ఉంది. ఎంబ్రాయిడరీ చేతి ఎంబ్రాయిడరీ అనుకుంటారు, కానీ దీనికి మిషన్ల మీద కూడా ఉన్నాయి. మనం కొంచెం కొంచెం నేర్చుకుని అలా పైకి వెళ్ళాలి. ఒకేసారి పైకి వెళ్ళిపోదామని లేదు. బేసిక్ మినిమం నేర్చుకునేటట్టు ప్రతి సెంటర్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. సారాలు మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అందరూ నేర్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. మాట్లాడాలి. స్టూడెంట్స్ నుంచి ఎవరన్నా మాట్లాడండి అమ్మా. దేవి 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 మీరెవరైనా చెప్పండి మీ అనుభవం. మీకు వచ్చిన అవకాశం అమ్మా మాట్లాడడం అనేది. మీ పేరు చెప్పి పేరు చెప్పమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సార్ మై నేమ్ ఈస్ కే భగవతి. ఇక్కడ ఇప్పుడు మాకు ఎంబ్రాయిడింగ్, టైలరింగ్ వల్ల నేర్పిస్తున్న వాళ్ళు చాలా యూజ్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉమెన్ అనేది ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఉమెన్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ అవ్వడానికి కూడా, ఒక అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడడానికి కూడా ఇది యూజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు, చదువు కూడా ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు చదువుకోలేని వాళ్ళకి కూడా ప్లస్ ఇలాంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవడం ద్వారా వల్ల తన కాళ్ళ మీద తను నిలబడడానికి, ఇండిపెండెంట్గా ఉండడానికి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫస్ట్ కుమార్ గారు ఆ నెంబర్ తీసుకోవాలి. మాట్లాడతారమ్మా, ఎవరు మాట్లాడతారా? చూసారా అమ్మాయి భగవతి భగవతి ఎంత చక్కగా మాట్లాడింది చూసారా? చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా చెప్పాను. అలా ఇంకెవరైనా చక్కని అవకాశం అమ్మా, మీరు మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పాం. సరే మన దేవి మీరు మాట్లాడండి. నేర్చుకొని ఉపయోగించుకోవాలి. ఆయన ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఉపయోగించుకొని స్టెప్ బై స్టెప్ మనకంతకు యూజ్ ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు దేవి. నేను దాన్ ఫౌండేషన్లోని వర్క్ చేస్తున్నాను, హెల్త్ అసోసియేట్గా ప్లస్ జీవనోపాధికి. అయితే మేము పొదుపు సంఘాల ద్వారాగా వర్క్ చేస్తాం సార్. వాళ్ళకు ఒక విద్య అంటే ఏదైనా చదువుతో సమానమే, ఇది కూడా విద్యలాగే ఉపయోగపడుతుంది. మా దగ్గర ఎక్కువగా బిజినెస్ వాళ్ళు, ఇంటి పనులు వాళ్ళు ఆడే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళేసి వచ్చాక మధ్యాహ్నం పూట ఉండేటప్పుడు ఇంట్లో కుట్టుకునేదే కాకుండా బ్లౌజ్ పీస్ ఇచ్చేటప్పుడు కూడా చాలా కాస్ట్ అయిపోతుంది రాను. వాళ్ళు ఉపయోగపడితే కనీసం వాళ్ళ ఇంట్లో ఖర్చుకి తగ్గుతాయి కదా సార్. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇంట్లో ఉపయోగపడేలాగా పొదుపు వాళ్ళకి అని చెప్పేసి పెట్టాం. కానీ ఇక్కడ పొదుపు వాళ్ళే కాదు, పొదుపు వాళ్ళ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. పొదుపులో ఉన్న వాళ్ళ పిల్లలు ప్లస్ అదర్స్ వీళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఇది కానీ మేము జేఎస్ఎస్ ద్వారాగా ట్రైనింగ్ ఇస్తూ సార్ శ్రీనివాసరావు గారి ద్వారాగా ట్రైనింగ్ ఇస్తున్నాం. కానీ మీ సపోర్ట్ కూడా మీ ఓపెనింగ్ అయ్యేటప్పుడు పెట్టారు కదా సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్.
ఇంకా మీ అందరి పేరే లేవండి ఒక్కరు లాస్ట్. నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఒకరు వచ్చి చెప్పండి అమ్మా. నేర్చుకున్నారు కదా, ఏం చేద్దాం అనుకున్నారు? దీనివల్ల ఉపయోగం ఉందా లేదా? లేదని ఎవరన్నా అన్నారు ఒకరన్నా? చెప్పడానికి ఏమో వచ్చి ఈరోజు చెప్తారా? చాలా సంతోషం అమ్మా. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అధికారం వచ్చిన తర్వాత ఆయన మొదటి దృష్టి పెట్టింది మహిళ మీదే. గమనించారో లేదో మీరు? ఎందుకంటే షాలేది చక్కని అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారి ముందు మనం సన్మానం చేసుకోవాలి. ఎందుకంటే వారు ఎక్కడెక్కడో ఇక్కడ ఒక్కడే కాదు, ఏజెన్సీకి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో వెళ్తున్నారు, అందరినీ ఎడ్యుకేట్ చేసి చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వందల మంది, వేల మందిని తయారు చేస్తారు. చాలా సంతోషం శ్రీనివాస్ గారి విధంగా మంచి వర్క్ చేస్తాను. మీరంతా మా కుటుంబ సభ్యులు అంటే మేము చాలా ఆనందపడుతున్నాం. నరేంద్ర మోడీ గారు బాల్యం అంతా కూడా చాలా పేదరికంలో గడిపోయారు. ఛాయ్ వాళ్ళ తెలుసు కదా, వారు చిన్నప్పుడు చదువుకుంటూ టీ అమ్ముకునేవారు. వాళ్ళ అమ్మగారు చిన్న చిన్న పనులు చేసుకునేవారు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చిన డబ్బులతో బతికే రోజులవి. అలాంటిది ఆయన మహా తపస్వి కాబట్టి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మన అదృష్టం వాళ్ళు. అయితే చిన్నప్పుడు వాళ్ళ తల్లిగారు పడ్డ కష్టాలంటే ఆయన గుర్తుంటాయి. కట్టెలు పొయ్య వచ్చి పొగను ఊదుకుంటూ కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ ఆ పడ్డ బాధలవి చూసి గ్యాస్ అందరికీ ఫ్రీగా ఇచ్చారు. ఫస్ట్లో ఆయన రాగానే ఫస్ట్ చేసిన పని. తర్వాత ముద్రా బ్యాంక్ రుణాలు ఇప్పించారు. అందులో లేడీస్కి కూడా ఉండేలాగా స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా అని 2 ప్రాజెక్టులు పెట్టారు. స్టార్టప్ ఇండియా అనేదేమో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ చదువుకున్న అందరికీ వస్తుంది. స్టాండప్ ఇండియా అంటే మహిళ, ఎస్సీ, ఎస్టీ అంటే ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే అనగా తొక్కబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊపిరి పోసారన్న. అంటే ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా మహిళకి ఎక్కువ అవకాశం ఇచ్చారు. అంతటితో ఊరుకోలేదు. ఇదంతా చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి చదువుకున్న వాళ్ళకి ఏం కావాలి? స్కిల్. అదే స్కిల్కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ప్రత్యేకత చూపిస్తారు. ఇప్పుడు మీరంతా కూడా కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు. క్యాండిల్స్ తయారు చేయడం ఒక ఇండస్ట్రీ ఉంటుంది. ఇంకా చాలా తయారు చేయడానికి ఉంటాయి కదా. పచ్చళ్ళు తయారు చేసి పెడతారు. లేదా ఇంట్లోనే కిచెన్ తయారు చేసి కూరలు ప్యాక్ చేసి పంపిస్తున్నారు బయటికి. అంటే చాలా ఉన్నాయి అందులో ఇంకా. ఓకేనా? రకరకాల పొడులు, కరివేపాకు పొడి, నెక్స్ట్ బాగా మునగాకు పొడి డిమాండ్ ఎక్కువ ఉంది. ఇలాంటి పొడులు తయారు చేసి వీటిని కూడా బయటికి అమ్మే ఒక పరిశ్రమ కూడా కుటీర పరిశ్రమ ఇంట్లో నడుస్తుంది అన్నమాట. ఇలాంటికి సంబంధించి మీకు అనేక అంశాల్లో ట్రైనింగ్ ఇస్తూ ప్రతి మహిళని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఆ అమ్మాయి చెప్పినట్టు చాలా భగవతి అద్భుతంగా చెప్పింది. అమ్మాయి ఇది నేర్చుకోవడం సరదాగా టైంపాస్ కాదు కదా, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు ఒక్క సంపాదన సరిపోదు. భర్త సంపాదన సరిపోతుందా? పిల్లల చదువులు, రెంట్లు, పక్కింట్లో ఎదుర్కోవడానికి మనం కొనుక్కోవడాలు చాలా ఉంటాయి కదా. సో ఇన్ని కోరికలు తీరాలంటే ఇద్దరి సంపాదన ఉంటే కుటుంబం బాగా సక్రమంగా నడుస్తుంది. రెండోది, మహిళ అంటే ఓన్లీ వంటిల్లికి పరిమితం కాదు, తను కూడా సంపాదించగలదనే ఒక భరోసా. ఈ భరోసా ఎక్కడ వరకు వెళ్తుందంటే భర్త ఎక్కడైనా అన్యాయానికి గురి చేస్తాడంటే స్త్రీని తన బతకడానికి కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. భర్త సంపాదిస్తారు కానీ ఇంట్లో ఎవరు ఇంకో కుటుంబం పెట్టి అక్కడ చాలా దుర్మార్గాలు చేస్తారు. అలాంటి సందర్భాల్లో మనకి మన కాలం మీద మనం పెంచుకునే ధైర్యం చదువు లేకపోయినా మనం ఇంక చేయొచ్చు అనేది
అలాగే మేడం గారు చెప్తున్నారు. మరింత మందిని మనం ఇంకా ప్రోత్సహించి ఇలాంటి అనేక అంశాలపై మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మీరు తయారవ్వాలని, మీరు తయారై వాళ్ళు కూడా తయారు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీనివాస్ గారిని మేడం మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కొత్త బ్యాచ్ వస్తుందన్నారు మళ్ళీ. ఆ కొత్త బ్యాచ్ ఏమేమి అంశాల మీద ట్రైనింగ్ ఇస్తారో ఒకసారి మాకు తెలిసిన మీరు ఒకసారి థ్యాంక్ యూ సార్. మీరు చాలా బిజీగా ఉన్న ఈ కార్యక్రమం వచ్చినందుకు మనందరూ కూడా ప్రత్యేక మీ సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ 25వ తారీఖుకి లయన్స్ క్లబ్ ద్వారా మనం టైలరింగ్ కోర్సు జేఎస్ఎస్ ద్వారా ఎంబ్రాయిడరీ రెండు కలిపి మిక్స్ చేసి ప్రోగ్రామ్ పెట్టి ఈసారి లయన్స్ క్లబ్ ద్వారా టైలరింగ్ కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ అని ఇప్పిస్తారు. అర్థమవుతుందమ్మా? ఈసారి టైలరింగ్ అని ఈ బ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ దేవి సార్ మీరు చెప్పండి సార్. మీకు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి లయన్స్ క్లబ్ ద్వారా నేను చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్ అనేసి సర్టిఫికేట్ ఇప్పిస్తాను. అర్థమవుతాం? ఎందుకంటే టైలరింగ్ అంటే మాకైతే 8,000 ఇస్తారు, లేకపోతే 6,000 ఇస్తారు, లేకపోతే 9,000, 10,000 ఇస్తారు. అదే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ అన్నారనుకోండి, స్టార్టింగే 15,000తో స్టార్ట్ అవుతుంది ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మీకు ఎంబ్రాయిడరీ తెలిసి ఉండాలి. జేఎస్ఎస్ ద్వారా అదే కోర్సులో ఎంబ్రాయిడరీ కూడా మీకు ఇప్పిస్తున్నాం. సో చాలా ఫాస్ట్గా మీరు పికప్ అవుతారు. సో మన ఆ కార్యక్రమాలు కూడా మన సార్తోనే అన్ని ఈ ఏరియా అంతా కూడా సార్తో వెళ్దాం మనసు ఒక డిసిషన్. కాబట్టి అది కూడా సార్ ద్వారా వెళ్దాము. ప్లస్ లయన్స్ క్లబ్ ద్వారా మన ఎమ్మెల్యే గారు ఈ ఎంబ్రాయిడరీ కోర్సులు మిగతా అన్నీ కూడా మన సార్ ద్వారా వెళ్తాము. అలాగైనా ఈ 2-3 నెలల్లో 200-300 మందికి క్యాండిడేట్స్కి మన బెనిఫిట్స్ ఇవ్వాలని నేను సార్ పేర్లు కూడా ఒక్కొక్కరు జాయిన్ చేశారు. జాయిన్ చేసుకుంటాం. మీరు కూడా ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు బెనిఫిట్ పొందేది ఆలోచించకూడదు. 25వ తారీఖు అనేసరికి మీ పక్కింట్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి చెప్పి జాయిన్ చేయండి. మరి మనం బెనిఫిట్ పొందితే చాలా, వాళ్ళు బెనిఫిట్ పొందాలి కదా. కాబట్టి మీరు వెళ్ళి చెప్పండి, తీసుకురండి. లోన్స్ కింద అయ్యే సార్ వెళ్ళిపోయాక నేను లోన్స్ కింద అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఇందులో ఏమేమి ఉంటాయి? ఇలాగే ట్రైనింగ్ ఇస్తున్నారు కదా జనశిక్షణ సంస్థ నుంచి, లయన్స్ క్లబ్ నుంచి కానీ. జనశిక్షణ సంస్థ ద్వారా ఇప్పుడు ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, పిఎం విశ్వకర్మ. ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఈ ప్రత్యేకంగా కోస్టల్ ఏరియాస్లోనే ఈ ఫిషింగ్ నట్ అల్లిక ఉంటుంది కదా, ఆ కోర్స్ పెట్టారు. అలాగే డ్రై ఫిష్ పెట్టారు పిఎం విశ్వకర్మ. పిఎం విశ్వకర్మ అంటే ఏంటి? వాళ్ళు తాత ముత్తాతల నుంచి చేసుకుని వస్తున్న ఒక ఆచార ప్రకారంగా చేసుకుని వచ్చి వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ లేదు కాబట్టి విశ్వకర్మ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఒక 1 month ట్రైనింగ్ ఇచ్చి బేసిక్ ట్రైనింగ్ మేమే ఇస్తాం 1 week. మిగతా 15 days 20 days కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. సో అలాగే మనకి డ్రై ఫిష్ ఇక్కడ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వాళ్ళ లిస్ట్ నాకు తయారు చేస్తే విశ్వకర్మ ద్వారా మనం జేఎస్ఎస్ ద్వారా చేద్దాం. అదేనా విశ్వకర్మ ద్వారా పిఎం విశ్వకర్మ ట్రైనింగ్ అయితే ఇమీడియట్గా ట్రైనింగ్ అయిన వెంటనే 1 lakh మీ అకౌంట్లో వేస్తారు. అర్థమవుతుందా? అంతకు వడ్డీకి అదే పిఎం ఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అయితే మీకు 35% సబ్సిడీ ఇస్తారు. అంటే 1 lakh తీసుకుంటే 35,000 సబ్సిడీ వస్తుంది, 65,000 మీకు కట్టాల్సి ఉంటుంది. సో ఆ విధంగా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుంటాం. సో ప్రస్తుతానికి 25వ తారీఖు లోపు మీదే బాధ్యత. సార్ మీరు నాకు లిస్ట్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు నాకు మొన్న బోర్డు మీటింగ్లో చెప్తారు. మనకు తెలిసి చాలా రోజులు అయింది, బ్యాచ్ అయిపోయి ఖాళీ ఉన్నది, ఇంకో బ్యాచ్ కట్టండి బోర్డు మీటింగ్ 25 వల్ల నేను లిస్ట్ ఇచ్చాను. అట్లీస్ట్ ఒక 15 మంది అని కమిట్ చేస్తాను. బట్ మీరు కూడా మీ బాధ్యత ఏంటంటే మీ పక్కింటి వాళ్ళు, అవతల పక్క వాళ్ళు, వెనక వాళ్ళు, ముందు వాళ్ళు, మీరు ఒక్కొక్కరు తీసుకురావాల్సిన బాధ్యత మీద. ఆ విధంగానే మొత్తం అందరూ బెనిఫిట్ పొందుతారు కదా. సార్ ఉన్నారు ఎక్కువ మాట్లాడుతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ అందరూ శ్రీ నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులుగా మేము ఆలోచిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశయాలు మహిళా సాధికారత చేయాలి, ప్రతి ఒక్క మహిళ తన వంతు తానుగా ఆర్థిక స్తోమత పెరగాలనేసి ఆలోచన. ఇందులో పాప చెప్పింది అమ్మా నీ పేరు మర్చిపోయాను, చాలా బాగా చెప్పింది. నిజంగా ముత్యాలు వంటి మాటలు చాలా నచ్చింది నాకు. ఎంత ఒక చిన్న వయసులో అంత ఆలోచన కలగడం అది ఈ రోజుల్లో చాలా తక్కువ మంది కలుగుతుంది.
అది ఎంతమంది ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే మహిళలు ఇంటి కోసం మా జిల్లా అధ్యక్షుడు గారు చెప్పినట్టు, రంజిరెడ్డి గారు చెప్పినట్టు, మహిళలు ఇంటి కోసం కాదు, మహిళలు సాధికారతో కుటుంబ పోషణలో తన వంతు భాగస్వామ్యం చేయాలి. అంతేకాకుండా తాను ఒక స్కిల్గా పర్సన్గా ప్రూవ్ చేయాలి సమాజంలో అనేది ఒక ఆలోచన ఉండేదానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మా జిల్లా అధ్యక్షుడు రంజిరెడ్డి గారు ఎప్పుడు ఆలోచన ఎప్పుడు మనం ప్రజల్లో ఉండాలి, ఎప్పుడు ప్రజలు మంచి చేయాలి అనేది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే నిజంగా జరుగుతుంది. మా జేఎస్ఎస్ శ్రీనివాస గారి పరిచయం కాలం నుంచి చూస్తే ఈరోజు ప్రయత్నం చేస్తున్న సంవత్సరాల నుంచి చాలా నిజంగా ఈరోజు ఇంత ప్లాట్ఫామ్ ఏర్పడుతుందంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ఎన్నో చేశారు ఆయన. ఇలా ఎన్నో ప్లాట్ఫామ్ తయారు చేశారు, ఎంతో మందికి మహిళా సాధికారత కోసం పాటుపడ్డారు. నిజంగా ఆయన చేయని ఎనలేని కృషి చేస్తున్నారు. ఎందుకంటే మనిషికి నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీమ్లు చేస్తున్నారు, ఎన్నో ఉపయోగాలు చేస్తున్నారు, కానీ దాన్ని సమర్థవంతంగా తీసుకెళ్లే మనిషి ఒకరు కావాలి. ఆ మనిషే శ్రీనివాస గారు. నిజంగా ఎన్నో రకాలుగా మాకేంటంటే ఆదర్శంగా అవుతున్నారు ఆయన. ఎందుకంటే అలాంటి వాళ్ళు మాకు ప్రతిరోజు ఇన్స్పిరేషన్. మేము ఎంత పని చేస్తున్నాం, ఆయన ఎంత పని చేస్తున్నాం కూడా పోటీతత్వం పెంచుతుంది అనమాట. నిజంగా నాకు చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, మీకు మిమ్మల్ని ఫాలో అవుతుంటాం ఎప్పుడు. అలాగే మా పక్కన వెంకటేశ్వర గారు మెడికల్ సార్, ఆయన కూడా నాకు ఎంతో సహకారంగా ఆరోగ్య విషయంలో, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య విషయంలో ఏ ఒక్క నిమిషంగా ఇబ్బంది వచ్చినా ఆయన ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తారు. అందుకే మేమంతా జిల్లా అధ్యక్షుల వారు ఒకటి అంటారు, మనం ఎప్పుడు ప్రజలతో ఉంటేనే, మనం రాజకీయం కాదు, ప్రజలతో ఉండి ప్రజలకు యోగక్షేమాలు చేసే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఒకటే చేస్తున్నారు. రాజకీయ పార్టీ కానీ రాజకీయ పార్టీ కూడా కానీ మనిషి మనోభావాలతో ముడిపడి ఉన్న పార్టీ ఇది మా భారతీయ జనతా పార్టీ. ఆ సిద్ధాంతాలను మేము తీసుకెళ్తున్నామంటే ఈరోజు అలాంటి వ్యక్తిత్వాల వల్ల జిల్లా అధ్యక్షుల వారి వల్ల మాకు ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఎప్పుడు మీతో పాటు ఉంటాం. ఇంకోటి ఏంటంటే మీ శ్రీనివాస్ గారు దయచేసి మీ డేటా మాకు ఇస్తే, తూర్పు నియోజకవర్గం కాబట్టి మేము కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం, లేదంటే స్కీమ్లు బెనిఫిట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ బ్యాంక్ ద్వారా వాళ్ళకి మనం సహకారం చేయడానికి ఉపయోగం అవుతుంది. ధన్యవాదాలు అందరికీ. ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే గురించి, రేపు ఇంటర్నేషనల్ యోగా డే తెలుసు కదా అందరికీ. 10 సంవత్సరాలు అయిందమ్మా, 10వ సంవత్సరం రేపు జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. 190 దేశాలు ఈరోజు యోగాను గుర్తించింది. యోగా గుర్తించడం ద్వారా మన భారతీయ సంస్కృతి ప్రపంచం అంతా స్ప్రెడ్ అవుతుంది. బట్ మనం తక్కువగా చేస్తున్నాం, ప్రపంచంలో అందరూ చేస్తూ ఉన్నారు. మీరు అమెరికా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, యోగా సెంటర్లో చక్కగా చేస్తున్నారు వాళ్ళు.